ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానే యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి యొక్క పునరుద్ధాన దినమున మనము దేవుని సన్నిధిలో ఉండటం దేవుడు మనకిచ్చిన ధన్యత. మరి గడిచిన వారం కూడా మనం వాక్యం ద్వారా తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. దేవుని సన్నిధికి రావటం కంటే గొప్ప విషయం కోటి లేదు. రండి 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 అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆత్మ పిలుస్తూ ఉంది, సంఘము కూడా పిలుస్తూ ఉంది. కానీ ఆ పిలుపుని లక్ష్య పెట్టని వారి యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ పిలుపుని లక్ష్య పెట్టి ఆ పిలుపుకి స్పందించి ఆయన సన్నిధికి వస్తున్న వారి జీవితాలను కూడా మేము చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 7వ అధ్యాయము 14వ వచనం నుంచి John Gospel 7th chapter from 14th verse onwards. We'll try to meditate a couple of words. So ఆ యొక్క కొన్ని వచనాల్ని మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. Because everything that came out of the mouth of the Lord is very important. దేవుని నోట నుంచి వచ్చిన ప్రతి మాట ఎంతో విలువైనది. యేసుక్రీస్తు ప్రభువు పలికినటువంటి ప్రతి మాట కూడా ఎంతో విలువైనది. సో ఇక్కడ మరి వాక్య భాగాన్ని మనం చదివినట్లయితే John Gospel 7th chapter 14th words. Now about the midst of the feast, Jesus went up into the temple and taught. చదవమ్మా. సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. ఇక్కడ మనం పైన వచనాల్లో కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క పండుగకి రమ్మని యేసు ప్రభు వారిని మరి వాళ్ళు పిలిచినప్పుడు ఆయన ఏమంటాడంటే నా సమయం ఇంకా రాలేదు అని అంటాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తే అది సగములో ఉండగా ఈయన మరి ఆ మందిరంలోనికి, సమాజ మందిరంలోనికి వెళ్ళి వారికి బోధించడం మొదలు పెట్టారనే మాటను మనం చూస్తాం. సో ఇక్కడ మనకేం అర్థమవుతుందనంటే దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉందో అదే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో నెరవేర్చబడింది, కానీ ఇంకేమీ కాదు. కొన్ని సందర్భాల్లో మరి ఇక్కడే కాదు, ఇంకొక సందర్భం కూడా మనకి తెలుసు. మరి ఆయన్ని ఆ కానాలో వివాహానికి పిలిచినప్పుడు అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు మరి ఆయన తల్లి మరియా కూడా అయ్యా మరి ద్రాక్షరసం అయిపోయిందని ఆయనకి చెప్తే నాకెందుకమ్మా చెప్తున్నావు, నా సమయం ఇంకా రాలేదు అని అంటారు. కానీ ఆ తర్వాత మనకు తెలుసు ఆయన ఆ నీటిని ద్రాక్షరసముగా మార్చు. అదేవిధంగా ఇక్కడ కూడా మరి ప్రభువు అక్కడికి వెళ్ళటం అనేది ఇదంతా ఆత్మ నడిపింపు ద్వారా యేసుక్రీస్తు యొక్క జీవితము కొనసాగింది, లేదంటే కంప్లీట్గా గడిచింది ఈ లోకములో అని మనం నమ్మాలి. ఆయన పుట్టుక నుంచి ఆయన పునరుద్ధానం వరకు కూడా, అంత పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణతో, పరిశుద్ధాత్ముని యొక్క మరి గైడెన్స్తో ఆయన యొక్క జీవితము కొనసాగిందని మనం తెలుసుకోవచ్చు. 15వ వచనాన్ని మనం చూసినట్లయితే and the Jews marveled, saying, how knoweth this man letters, having never learned. చదవమ్మా. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చనని చెప్పుకొనిరి. అక్కడ యూదులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా యేసు ప్రభు చెప్తూ ఉంటే విన్నారు. ఆయన మాటలు విని వారికి ఆశ్చర్యం కలిగింది. ఇంత పాండిత్యం, ఇంత నాలెడ్జ్ ఈయనకి ఎక్కడిది?
ఎక్కడిది? ఈ రోజున మరి ఎవరైనా దేవుని సేవకులు అవ్వచ్చు, లేదంటే దేవుని సేవ చేసేవారు అవ్వచ్చు, దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఇతరులకు చెప్పే ప్రయత్నం చేస్తే ఆ పుట్టు క్రైస్తవులు, లేదంటే మేమే ఆత్మీయంగా గొప్పవాళ్ళము, పై స్థానంలో ఉన్నాము, మిగిలిన వాళ్ళంతా మాకంటే కిందే ఉన్నారు అనే ఆలోచన కలిగిన వాళ్ళు ఇలాగే ఆలోచిస్తారు. మొదటిగా ఏమనుకుంటారంటే వీళ్ళు ఇతనేంటి మాకు చెప్పేది అనే ఆలోచన వస్తుంది. రెండవది క్వశ్చన్, ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? సో ఇక్కడ మొదటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్కడి నుంచి ఈయనకి యొక్క పాండిత్యం లేంటి జ్ఞానము వచ్చింది? మనం చూసినట్లయితే హౌ నోయెత్ దిస్ మ్యాన్ లెటర్స్ హ్యావింగ్ నెవర్ లెర్న్డ్. ఇక్కడ వారికి ఆ ప్రశ్న రావటానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క జీవిత విధానం గురించి వాళ్ళకి ఏమీ తెలియదు అని అర్థం. ఈయన ఎప్పుడు నేర్చుకోలేదు కదా, ఎక్కడి నుంచి వచ్చింది అని వాళ్ళు అంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా పెరిగాడో వారికి తెలియదు. హల్లెలూయా. అదేవిధంగా నీ జీవితం, నీ ఆత్మీయ జీవితం, నా ఆత్మీయ జీవితం ఇతరులకి తెలుసా తెలీదా? తెలీదు. తెలీదు. ఎందుకనంటే వాళ్ళు అనుకుంటారు వీడిని చిన్నప్పటి నుంచి మేము చూసాంలే, వీడి ఎదవేశాలు లేకపోతే వీడి ఇదే. కానీ దేవుడు ఎప్పుడు పట్టుకున్నాడు, దేవుడు ఎప్పుడు ఇతనితో మాట్లాడాడు, దేవుడు ఏ విధంగా ఇతన్ని సిద్ధపరిచాడు, దేవుడు ఏ విధంగా ఇతని జ్ఞానాన్ని ఇచ్చాడన్న విషయం వాళ్ళకి తెలీదు. ఇతనేం పెద్ద బైబిల్ కాలేజీలకు వెళ్ళలేదే నాకు తెలిసినంత వరకు, పెద్ద థియాలజికల్ కాలేజీల్లో యూనివర్సిటీలో చదవలేదే ఇతను. ఈరోజు ఏమైపోయిందంటే అలా చదివితేనే, అలా గొప్ప గొప్పగా స్థానాల్లో చదివితేనే వాళ్ళని గొప్ప సేవకులుగా ఏమంటారు అంగీకరించే పరిస్థితి సమాజంలో. చాలామంది వారి పేరు తర్వాత కింద మామూలు డిగ్రీలు పెట్టుకున్నట్టుగా, సెక్యులర్ డిగ్రీలు పెట్టుకున్నట్టుగా థియాలజికల్ డిగ్రీలు కూడా పెట్టుకుంటున్నారు కదా. నా చిన్న ప్రశ్న ఏంటంటే దేవుని జ్ఞానాన్ని డిగ్రీలతో నువ్వు కొలవగలవా? కొలవగలవా నువ్వు దేవుని జ్ఞానాన్ని? చెప్పండి. డిగ్రీనో, పీజీనో, పిహెచ్డీనో, ఎంఫిల్లో, ఎండివ్ అని, మాస్టర్స్ ఇన్ డివినిటీ అని, అంటే మాస్టర్స్ ఇన్ డివినిటీ అని నువ్వు ఒక కాలేజీలో కోర్స్ చేసి అందులో ఫస్ట్ క్లాస్లోనో డిస్టింక్షన్లో నువ్వు పాస్ అయిపోతే నువ్వు డివినిటీలో మాస్టర్ అయిపోయినట్టేనా వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ ప్రకారం? నో, దట్స్ రాంగ్. నువ్వు నేర్చుకో, తప్పులేదు. నువ్వు కాలేజీకి వెళ్ళు, తప్పులేదు, నేర్చుకో. బట్ ఆ డిగ్రీలు ఏదైతే ఉన్నాయో అవి పెట్టుకొని మేమంత చదివాము అని అనుకోవటం అనేది అజ్ఞానం. ఎందుకంటే యూ కెనాట్ మెజర్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ బై డిగ్రీస్. అవి ఎవరికి ఉపయోగపడతాయి తెలుసా? ఆ డిగ్రీలు ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఉపయోగపడతాయి. ఎవరికండి? ఎవరికి ఉపయోగపడతాయి? ఉద్యోగం చేసుకునే వాళ్ళకి. ఒక సిఎస్ఐ చర్చిలోనో, ఒక లూథరన్ చర్చిలోనో, ఒక బాప్టిస్ట్ చర్చిలోనో ఏమండి అక్కడ ఉద్యోగాలు ఇస్తారు. వీళ్ళకి డిగ్రీలు బట్టే ఇస్తారు. అక్కడ డిగ్రీలు ఉంటాయి, మార్క్ లిస్ట్ ఉంటాయి, ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత నువ్వు స్కూల్లో టీచర్కి నువ్వు ఎలాగైతే అప్లై చేసుకుంటే నీ మార్కులు చూస్తారు, ఇంటర్వ్యూ చేస్తారు, తర్వాత డెమో క్లాస్ ఇవ్వమంటారా లేదా? టీచర్స్కి ప్రైవేట్ స్కూల్లో డెమో క్లాస్ ఇస్తే అప్పుడు పిల్లలకి వీళ్ళకి కూడా నచ్చితే అప్పుడు ఉద్యోగం ఇస్తారు. ఇచ్చిన తర్వాత కూడా కూర్చొని జీతం మాట్లాడుకుంటారు. అవునా కదా? పాస్టర్స్ కూడా అంతే. సో అదేంటది? సేవ. చెప్పాలా ఏంటది సేవ? బైబిల్లో అయితే అలా ఎవరు లేరు. అంటే నేను మాట్లాడేది యేసు ప్రభు గురించి, యేసు ప్రభు శిష్యుల గురించి, ఆ తర్వాత శిష్యుల గురించి చెప్తున్నాను నేను. బైబిల్లో అలా లేరు. ఉన్నారు. ఎవరయ్యా అనంటే శాస్త్రులు, పరిసయ్యులు అలా ఉన్నారు. హల్లెలూయా. శాస్త్రులు, పరిసయ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగే ఉన్నారు. ఆ ధర్మశాస్త్రాన్ని నేర్చుకొని బాగా నేర్చుకున్నాడేమో పెద్దోడు హై ప్రీస్టు, కొంచెం తక్కువ నేర్చుకున్నాడు మామూలు ప్రీస్టు, ప్రధాన యాజకుడు. వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఆ కేటగిరీలోనే యేసు ప్రభువుని చూస్తున్నారు వీళ్ళు.
యేసు ప్రభువును కూడా వీళ్ళు ఆ విధంగానే చూస్తున్నారు. చూసి అరే ఇతను ఎప్పుడు మన నికోదెమస్ గారి దగ్గరికి వచ్చి ఎప్పుడు క్లాస్ వినలేదు ఇతను. నికోదెమస్ తెలుసు కదా మనకి, ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన కదా. అలా ఎప్పుడు కనపడలేదే, ఏమి ఎప్పుడు నేర్చుకోకుండా, ఎప్పుడు కాలేజీకి రాకుండా ఇతనికి జ్ఞానము ఎక్కడది? సో దయచేసి డూ నాట్ అండర్ ఎస్టిమేట్ సంబడి హూ డోంట్ హ్యావ్ డిగ్రీస్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోక సంబంధమైన డిగ్రీలో కాలేజీల్లో చదవలేదన్నంత మాత్రాన అతని జ్ఞానం లేదని అనుకోబాకండి. అలా అనుకుంటే ప్రభువుకు కూడా ఏ కాలేజీ ఏ డిగ్రీ లేదు, అపోస్తులకు కూడా లేదు, పౌలు గారికి కూడా లేదు. హల్లెలూయా. ఒకవేళ చదివామని గొప్పగా నువ్వు పేరు కింద పెట్టుకోవాలనుకుంటే పెట్టుకో, కానీ దాన్ని బట్టి మాత్రం నువ్వు అతిశయించబాక. హల్లెలూయా. సో ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు వారి గురించి వారికి తెలియదు. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మీయ జీవితం గురించి వాళ్ళకి తెలియదు. మామూలుగా పై రూపం చూస్తూ ఉన్నారు ఆయన్ని, పై రూపంలో ఆయన చూస్తున్నారు. ఆత్మీయ జీవితం గురించి వాళ్ళకి తెలియదు. ఈ రోజున మనలో కూడా అందరూ పై రూపమే చూస్తూ ఉంటారు కదా. మన దగ్గర ఎంత డబ్బు ఉంది, ఏ బండిలో వచ్చాడు, కారులో వచ్చాడా. మా బావాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాను, అది ఆ పెద్ద విల్లాస్ అయ్యి పెద్ద సెక్యూరిటీ అంతా ఉంటుంది బయట. కార్లు వెళ్ళినప్పుడు ఎవరు ఆపరు, ఏమండి? కార్లు వెళ్ళినప్పుడు ఎవరు ఆపరు. యాక్టివ్ వేసుకెళ్తే ఆపుతారు. నేనే యాక్టివ్ వేస్తే ఆఫీసర్ ఎవరింటికి సార్, ఏంటి సార్ అంటే పదనే సార్ అంటే. ఒకసారి ఒక సందర్భం ఏమైందంటే, మా బావగారు నేను వేరే ఊరు వెళ్ళి అక్కడ ఆయన బెంజ్ కారులో వెళ్ళాము. సో అది కొంచెం రిపేర్ అయ్యింది. సో అది అక్కడ పెట్టేసి వేరే ఇంకో పోలీస్ ఆఫీసర్ కారు వేసుకొని, ఆయన తెలిసిన పోలీస్ ఆఫీసర్ కారు వేసుకొని బయలుదేరి వచ్చాం. దాని దగ్గర లేట్ అయిపోయింది 2 ఆ టైంకి. ఆ దగ్గరికి వచ్చి ఆ కార్ గేట్ దగ్గర ఆపగానే టకటక డోర్లు తీశారు. రాత్రి 2ంటికి. ఇది అసలు విజయవాడ కారు. అది చూడాలా లేదా, ఎవరు వచ్చారండి ఎవరిని చూడ, డోర్ తీసి పంపించారు. ఏమైనా పోలీస్ అని ఉంది కదా. అప్పుడు మా బాబా అంటున్నాడు, అరే ఇది కొంచెం చెప్పాలి వీళ్ళకి, లాభం లేదు ఇట్లయితే అని. ఆయన ఉన్నాడు, నేను ఉన్నాడు, లాభం తెలియదు. కారు మీద పోలీస్ అని ఉంది, ఆ టక్ డోర్ తీసి నుంచున్నాడు. అది అసలు ఎప్పుడు చూసిన కారు కాదు, ఇప్పుడు విజయవాడ కారు. అది ఇక్కడ కారు కూడా కాదు. అంటే దాని అర్థం ఏంటి? పైన రూపాన్ని చూస్తున్నారు మనుషులంతా, లోపల ఏంటి అనేది గ్రహించట్లా. ఈ రోజున మనల్ని కూడా, మన ఆత్మీయ జీవితాన్ని మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరు చూడరు. మనం ఎలాంటి బట్టలు వేసుకున్నాం, లేకపోతే ఎలాగో బతుకుతున్నాం, ఎలా జీవిస్తున్నాం, బాహ్యం చూస్తారు. ఎప్పుడైతే దేవుడు నిన్ను వారి మధ్యలో ఆయన బూరగా నిలబెట్టి వాడుకుంటాడో అప్పుడు అర్థమవుద్దు నువ్వు ఎవరో వాళ్ళకి. హల్లెలూయా. అవకాశం మనందరికీ వస్తుంది ఏదో ఒక రోజు. ఆమేన్. అవకాశం వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు షాక్ అయిపోతారు, అరే అమ్మా ఏంటి ఇంత జ్ఞానం ఎక్కడిది, ఈ కాలేజీకి వెళ్ళిన వాళ్ళు కాదే వీళ్ళు అని. ఆమేన్. హల్లెలూయా. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వాళ్ళకి తెలియదు. తెలియాల్సిన విషయం ఏంటంటే, లూకా సువార్త 2వ అధ్యాయం 40వ వచనం మనం చూసినట్లయితే, లూక్ గాస్పల్ 2nd chapter 40th verse, if we see how our Lord grew and waxed strong in the spirit. ఇక్కడ మనం చూస్తే Luke Gospel 2nd chapter 40th verse, and the child grew and waxed strong in spirit, filled with wisdom, and the grace of God was upon him. చదవమ్మా. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను. ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు గురించి వాళ్ళకి తెలియని విషయం ఏంటయ్యా అని అంటే, ఈయన ఏ విధంగా దేవుని జ్ఞానములో ఎదిగాడో వాళ్ళకి తెలీదు. తెలియక ఈ పాండిత్యము ఈ జ్ఞానము ఈయనకి ఎక్కడిది, ఈయన ఎప్పుడు ఎక్కడా నేర్చుకోలేదే అని అనుకుంటున్నారు. కానీ ప్రభు అయితే చిన్ననాటి నుంచి ఆయన దేవుని జ్ఞానములో ఎదుగుతూ వచ్చాడు. హల్లెలూయా. దేవుని జ్ఞానము అని అంటే మీ అందరికి ఎన్నోసార్లు చెప్పాను, దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. చాలా మంది నాలెడ్జ్ విజ్డమ్ సేమ్ అనుకుంటారు.
నాలెడ్జ్ అంటే ట్రూత్, ద ఇన్ఫర్మేషన్. విజ్డమ్ అంటే ఆ సత్యాన్ని అనుసరించి జీవించడం. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చిన్ననాటి నుంచి ఆయన ఆత్మలో దేవుని యొక్క జ్ఞానాన్ని, సత్యాన్ని అనుసరించి జీవించడం ఆయన చేశాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ టు లెర్న్. మనందరం కూడా నేర్చుకోవాల్సింది అదే. అండ్ ఆయన ఆత్మలో కూడా ఆయన ఎదుగుతూ వచ్చాడు. చాలా మందికి ఒక అపోహ ఏంటంటే, ఆ యొక్క యోహాను బాప్తిజం ఇచ్చినటువంటి సమయంలో పరిశుద్ధాత్మ రూపంలో పౌరం ఆయన మీదకి దిగింది అని ఆ యొక్క సందర్భాన్ని తీసుకొని చాలా మంది ఏమనుకుంటారంటే, నీటి బాప్తిజం తీసుకున్న తర్వాతే పరిశుద్ధాత్మ అనేది వస్తుంది, అనుగ్రహించబడుతుంది అనేటువంటి అపోహలో ఉంటారు. అది కరెక్ట్ కాదు. నీటి బాప్తిజంకి పరిశుద్ధాత్మని పొందుకోవడానికి ఏమాత్రం సంబంధం లేదు. అక్కడ జరిగింది కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి పరిశుద్ధాత్మ చేత మరి ఒక అభిషేకం ఆయనకి జరిగింది తప్ప అప్పుడే పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చింది అనేది కరెక్ట్ కాదు. ఎందుకనంటే మనందరికీ తెలుసు, మరియతో గాబ్రియల్ దూత ఏం చెప్పిందండి? ఏం చెప్పింది మరియతో గాబ్రియల్ దూత? పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకొనును. సో హీ వాజ్ బోర్న్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఆయన పుట్టిందే పరిశుద్ధాత్మ ద్వారా. ఇంకా చెప్పాలంటే త్రియేక దేవుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడే ఆ యొక్క యేసుక్రీస్తు శరీరంలో నుంచి, అంటే శరీరం లాగా ఈ లోకానికి రావటము మనం గమనిస్తా ఉన్నాం. సో దట్ ఈస్ నాట్ దట్ ఫస్ట్ టైం జీసస్ రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్. మొదటిసారి యేసుప్రభు వారు పరిశుద్ధాత్మను పొందుకున్న సందర్భం కాదు అది. ఓకే. సో చిన్నప్పటి నుంచే ఆయన ఆత్మలోను, మరలా చదువు మా వచనాన్ని, 40వ వచనాన్ని, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. చూసారా, ఇంగ్లీష్ తెలుగు చాలా వ్యత్యాసం ఉంది. అందుకే ఇంగ్లీషు ఒకవేళ చదవగలిగితే, అర్థం చేసుకోగలిగితే దయచేసి ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ చదవండి. ఎందుకంటే చాలా చాలా పొరపాట్లు తెలుగులో జరిగినాయి. చూడండి, ఆత్మ అనేటువంటి మాటే దాంట్లో లేదు. ఇక్కడ ఇంగ్లీష్ లో మనం చూస్తే, అండ్ ద చైల్డ్ గ్రూ అండ్ waxed స్ట్రాంగ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో ఎంతో బలంగా ఎదుగుతూ వచ్చాడంట. ఎలా? ఫిల్డ్ విత్ విజ్డమ్. దేవుని జ్ఞానం చేత పూర్తిగా సంపూర్ణంగా నింపబడుతూ ఆయన ఎదిగాడంట. హల్లెలూయా. సో స్పిరిట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. టుడే వీఆర్ గోయింగ్ టు నో సంథింగ్ న్యూ ఆల్సో అబౌట్ ద స్పిరిట్. హల్లెలూయా. సో 16th వర్స్కి మనం వెళ్ళినట్లయితే, యోహాను సువార్త 7వ అధ్యాయము 16వ వచనానికి వెళ్ళినట్లయితే, ఆయన మరి 14, 15లో మనం ఏం చూసామంటే, ఆయన ఆ యొక్క ఫీస్ట్కి వచ్చారు. వచ్చి అక్కడ బోధిస్తున్నప్పుడు వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఈ యొక్క పాండిత్యం ఈయనకి ఎక్కడిది అని. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆన్సర్ని మనం ఈ రోజున జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు వారు ఏమన్నారంటే, 16వ వచనం, జీసస్ ఆన్సర్డ్ దెమ్ అండ్ సెడ్, మై డాక్ట్రిన్ ఈజ్ నాట్ మైన్ బట్ హిస్ దట్ సెంట్ మీ. అందుకు యేసు, నేను చేయబోద నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఇంగ్లీష్ లో మనం గమనిస్తే, మై డాక్ట్రిన్ ఏమన్నాడు ఆయన? మై డాక్ట్రిన్ ఈజ్ నాట్ మైన్. నా బోధ ఏదైతే ఉందో, నేను బోధిస్తున్నది ఏదైతే ఉందో, ఇది నా బోధ కాదు, నన్ను పంపిన వాని బోధ అని. హల్లెలూయా. సో దేర్ ఆర్ సో మెనీ డాక్ట్రిన్స్ ఇన్ దిస్ వరల్డ్ రైట్ నౌ. ఈ లోకములో ఈ రోజున అనేక బోధలు ఉన్నాయి, అనేక రకాల బోధలు ఉన్నాయి. ఒక్కొక్క సంఘములో ఒక్కొక్క విధంగా బోధిస్తుంటారు, ఒక్కొక్క డినామినేషన్లో ఒక్కొక్క విధంగా బోధిస్తూ ఉంటారు. ఇక ఇండిపెండెంట్ చర్చెస్ అంటారా, ఇక దానికి మనం ఒక మాటే లేదు. క్రీస్తు బోధ, అపోస్తుల బోధ ఇవన్నీ పోయి వాళ్ళ సొంత బోధలు కూడా వచ్చేసినాయి. ఇక్కడ యేసు ప్రభు వారు ఏమంటారంటే, నా బోధ ఏదైతే ఉందో అది నా బోధ కాదు, నన్ను పంపిన తండ్రి బోధ అని. హల్లెలూయా. అంటే బైబిల్లో ఉన్నటువంటి డాక్ట్రిన్ అనేది మనం చూస్తే ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా ఉంటుంది, న్యూ టెస్టిమెంట్లో కూడా ఉంటుంది. న్యూ టెస్టిమెంట్లో కూడా ఎంతో మంది చేసిన బోధ మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు, నన్ను పంపిన దేవుని బోధనే నేను బోధిస్తున్నాను అన్నాడు. కాబట్టి మనము ప్రయారిటీ ఇవ్వాల్సింది, ప్రాధాన్యత ఇవ్వాల్సింది దేనికంటే? ఏ బోధకి ఇవ్వాలి?
యేసుక్రీస్తు బోధకే. హల్లెలూయా. ఆ తర్వాత అపోస్తులు కానీ పౌలు గారు కానీ వీళ్ళందరూ చేసిన బోధ ఏదైతే ఉందో, ఈయన బోధించినటువంటి అంటే ఈ బోధకి ఎలాబొరేషన్ అంతే. ఈ బోధనే వాళ్ళు ఇంకా ఏమంటారు ఎక్స్ప్లెయిన్ చేశారు అనుకోవచ్చు. ఇంకా ఈయన చెప్పిన దాన్నే ఇంకా వివరించారు అని చెప్పుకోవచ్చు. అంతే తప్ప అది వేరొక బోధ కాదు, కొత్త బోధ కాదు అది. అయితే కొత్త బోధలు ఉన్నాయని కూడా మరి పౌలు గారు అంటా ఉన్నాడు. ఏమని? దయ్యముల బోధలు అని. హల్లెలూయా. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ ఇట్ కమ్స్ టు డాక్ట్రిన్. బోధకి సంబంధించినటువంటి విషయానికి వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల స్కూల్ విషయంలో అక్కడ టీచర్లు సరిగ్గా చెప్తున్నారా లేదా, సబ్జెక్ట్ బాగా చెప్తున్నారా లేదా, అంతకుముందు వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎలా పాస్ అయ్యారు, ఏంటి, ఎన్ని కనుక్కొని పిల్లల్ని స్కూల్లో వేస్తాం. కానీ చర్చ్ అనేటప్పటికి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం. ఎక్కడైనా వాక్యమే కదండి, ఎక్కడైనా వాక్యమే కదండి. అన్ని చోట్ల వాక్యం కాదండి, గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు బోధ ఎక్కడైతే ఉంటుందో అదే వాక్యము. క్రీస్తు బోధ లేని చోట అది వాక్యము కాదు. బికాస్ జీసస్ సెడ్ మై డాక్ట్రిన్ అన్నాడు ఆయన. హల్లెలూయా. మై డాక్ట్రిన్, మై డాక్ట్రిన్ ఈజ్ నాట్ మైన్ బట్ ద వన్ హూ సెంట్ మీ. నన్ను పంపిన వాని బోధ ఇది ఆయన అని అంటా ఉన్నాడు. హల్లెలూయా. అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే, అంటే యేసుక్రీస్తు వారు ఏదైతే బోధించారో దానిని పట్టుకొని మనము జీవిస్తే చాలు, దాన్ని గట్టిగా పట్టుకుంటే చాలు. చాలామంది బైబిల్ 16 సార్లు చదివామని చెప్పేసి ఎక్కువైపోయింది అనుకుంటారేమో. వాళ్ళు వేరే బైబిల్ మీద రాసిన పుస్తకాలు చదువుతూ ఉంటారు, లేదంటే వీళ్ళే రీసెర్చ్లు చేసి పుస్తకాలు రాస్తూ ఉంటారు. అవన్నీ అవసరం లేదురా బాబు నీకు. యేసుక్రీస్తు ప్రభువు బోధ ఏదైతే ఉందో అది జాగ్రత్తగా నువ్వు విని దాన్ని అర్థము చేసుకునేటువంటి పరిశుద్ధాత్మను కలిగి ఉండి దాన్ని అనుసరించి జీవిస్తే చాలు. ఎందుకంటే అదే నిజమైన తండ్రి దగ్గర నుంచి, పరలోకం నుంచి వచ్చినటువంటి బోధ. సొంత మాటలు ఏమాత్రం లేకుండా చెప్పబడినటువంటి బోధ. కల్పిత కథలు, కల్పనా కథలు, ఈ మనుషుల్ని మభ్యపెట్టే మాటలు, లేదంటే మనుషుల్ని బాధ పెట్టే మాటలు, ఏది వాంటెడ్గా అలాంటివి ఏమీ లేనటువంటి ఏకైక బోధ యేసుక్రీస్తు బోధ. హల్లెలూయా. సత్యముతో నిండుకున్న బోధ అది. చూడండి, అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నారు, యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనం మనం చూసినట్లయితే, దెన్ సెడ్ జీసస్ unto them, when you have lifted up the Son of Man, then shall you know that I am he, and that I do nothing of myself, but as my Father hath taught me, I speak these things. చదవమ్మా. కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతట నేనే ఏమీయూ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. సో మేబీ ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు నేను చెప్పేవి. నేను ఎత్తబడతానంటే ఆ యొక్క శిలువ మీదకి ఆయన ఎత్తబడతాడు. ఆ తర్వాత పునరుద్ధాన్ని లేచిన తర్వాత పరలోకానికి ఆరోహణుడే వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆయన ఎత్తబడతాడు. అప్పుడు మీకు అర్థమవుద్ది, నేను ఏది చేసినా కూడా నా తండ్రి నాకు చెప్పినట్లుగానే చేశాను. నేను ఏమి మాట్లాడినా కూడా నా తండ్రి నాకు చెప్పిందే మీకు చెప్పాను అని. హల్లెలూయా. ఈ రోజున కేవలం బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని మాత్రమే బోధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? వాక్యాన్ని మాత్రమే బోధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాక్యము ఒక అరగంట సేపు చెప్తే అందులోకి 20 నిమిషాలు వాళ్ళ సొంత స్టోరీలు ఉంటాయి, అనవసరమైన మాటలు ఉంటాయి.
వాక్యం అంటే క్రీస్తు బోధ. క్రీస్తు బోధ అంటే తండ్రి అయిన దేవుని యొక్క బోధ. ఆమేన్. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్యలో నివసించను అని ఇంకెవరి గురించి అయినా రాయబడి ఉందా బైబిల్లో? యేసు ప్రభు గురించి కాకుండా? లేదు కదా. అంటే ఆ వాక్యం ఏదయ్యా అంటే ఈయనే, ఆయన చెప్పిందే వాక్యం. ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఫ్రమ్ గాడ్. దెర్ ఇస్ నో మీడియేటర్షిప్. మధ్యవర్తిత్వం లేదు అక్కడ. ఆయనే వచ్చేసాడు, దేవుడే. ఆయన లేకపోతే ఆ వాక్యం మనకు అందేది కాదు. అప్పటి వరకు పాపం లోకానికి సత్యమే తెలియకుండా ఉండింది. అదే యోహాను సువార్త 12. అంటే ఎందుకని ఈ 2-3 వచనం మనం చూస్తున్నామంటే, యేసు ప్రభు వారు ఎన్నిసార్లు చెప్పారో చూడండి ఈ మాటని. నేను మాట్లాడే మాటలు, నేను మీకు చెప్తున్న సంగతులు నేను చెప్పట్లేదు, తండ్రి నాకు చెప్తే నేను మీకు చెప్తున్నాను. ఆయన చెప్పమన్నవే మీకు చెప్తున్నా అని ఒక మాటని మనం పదే పదే చెప్తున్నాం అంటే దాని అర్థం ఏంటంటే అది అక్షర సత్యము అని, అది నిజము అని, దాన్ని మీరు నమ్మాలి అని. అంతే కదా. పదే పదే ఎందుకు చెప్తాం? మీరు నమ్మాలని. పదే చెప్తున్నామంటే అది ఎంతో ఇంపార్టెంట్ అని. ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? అమ్మ పర్స్ పెట్టుకో, హాస్పిటల్కి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్కి వెళ్తాం. అమ్మ రిపోర్ట్లు పెట్టుకున్నావా? రెడీ అయ్యే ముందు అడుగుతాం. స్నానం చేస్తాం. అమ్మ రిపోర్ట్లు పెట్టుకున్నావా అంటావా లేదా? మళ్ళీ బండి కార్యక్రమ రిపోర్ట్లు పెట్టుకున్నా, మర్చిపోలేదుగా. ఆడికి వెళ్ళిన తర్వాత అమ్మ రిపోర్ట్లు తెచ్చావుగా. ఎందుకని అన్నిసార్లు అడుగుతున్నావు రిపోర్ట్ల గురించి? అది ఇంపార్టెంట్. అక్కడ వెళ్తున్న పర్పస్కి అవి లేకపోతే పర్పస్ లేదు అక్కడ. అదేవిధంగా ఆయన ఎన్నిసార్లు చెప్తున్నాడు చూడండి. మళ్ళీ ఇంకో వచనం చూడండి, యోహాను సువార్త 12:49. ఇవే కదా నేను చూపించగా ఎన్నో సందర్భాల్లో ఆయన చెప్పాడు. అంటే అన్నిసార్లు ఆయన చెప్పాడు అని అంటే అది ఎంత ప్రాముఖ్యమైన విషయం ఆలోచించండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 49వ వచనం. For I have not spoken of myself, but the Father which sent me, he gave me a commandment, what I should say and what I should speak. చదవమ్మా. ఏలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో, ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఏం మాట్లాడాలో తండ్రి చెప్పలా, ఆయనకి ఏం చెప్పాడు, ఏం చేశాడు? ఆజ్ఞ ఇచ్చాడంట. హల్లెలూయా. ఏమి చెప్పాలో, ఏం మాట్లాడాలో, ఏ విషయాలు చెప్పాలో ఈ చెప్పు బాబు వెళ్ళని చెప్పలా. హీ కమాండెడ్ వాట్ టు టీచ్, వాట్ టు స్పీచ్. మరి ఈ రోజున దేవుని వాక్యము, క్రీస్తు బోధతో కూడిన వాక్యము, అపోస్తలుల బోధతో కూడిన వాక్యాన్ని మాత్రమే బోధిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? దేవుడు చెప్పమన్న సంగతులు మాత్రమే చెప్పకుండా సొంత కథలు, కళ్ళబొల్లి మాటలు జనాన్ని లోకం వైపు, డబ్బు వైపు, అనవసరాన్ని వాటి వైపు ఆకర్షింపజేసే విధంగా మాట్లాడే వాళ్ళు ఎంతమంది అయిపోయారు? వాళ్ళందరినీ గొప్ప గొప్ప సేవకులు అంటున్నారు ఈ రోజున. నో, గాడ్ హ్యాస్ కమాండెడ్ హిస్ సన్ టు వాట్ టు స్పీచ్. ఏం మాట్లాడాలో కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఆజ్ఞాపించాడంట. హల్లెలూయా. అందుకే ఆయన ఎన్నో సందర్భాల్లో నేను సొంతగా ఏమీ మాట్లాడట్లేదు అంటున్నాడు. నన్ను పంపినవాడు ఏమి చెప్పాడో అదే చెప్తున్నాను నేను. ఆ విధంగా ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చాడు అంటున్నాడు. అగైన్ అండ్ అగైన్ ఎన్ని సందర్భాల్లో ఆయన ఆ మాటని అంటున్నాడో చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనం కూడా చూడండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వచనం. జాన్ గాస్పల్ 14th chapter 10th verse.
Believest thou not that I am in the Father and the Father in me? The words that I speak unto you, I speak not of myself, but the Father that dwelleth in me, he doth the works. చదవమా. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. సో మనందరం కూడా ఎవరిని పోలి జీవించాలి చెప్పండి ఒక మాటలో. అందరూ చెప్పాలి నోటితో. ఎవరిని పోలి జీవించాలి? యేసు ప్రభు వారు మాట్లాడే ప్రతి మాట కూడా తన తండ్రి ఆజ్ఞాపించి తనకి చెప్పిన మాట తప్ప వేరే మాట కూడా మాట్లాడేది ఆయన జీవిత కాలంలో. 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు కదా. ఆ జీవితం మొత్తంలో తండ్రి చెప్పిన మాట తప్ప వేరే మాట కూడా మాట్లాడి ఎంతగా విధేయత చూపించాడు ఆలోచించండి ఒకసారి. మరి ఆయన వలె మనం జీవించాలంటే మనం మరి ఎంత విధేయతలో అసలు పోలిక లేదు, అసలు మనకి ఛాన్సే లేదు అనిపిస్తుంది కదా. ఆయన చెప్పినట్టు మనం జీవిస్తున్నామా? అసలు ఆయన ఆజ్ఞల్ని ఏమన్నా పట్టించుకుంటున్నావా? ఆయన పిలుపుకి ఆయన ఆజ్ఞలకి లోబడుతున్నావా? మనం 99 ఇంకెన్ని నైన్లు పెట్టుకుంటారండి, అన్ని శాతం మనము ఆయనకు లోబడట్లేదు. కానీ ఆయన లోబడిన విధానం చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది. హల్లెలూయా. అంటే సరదాగా ఎరా బావా అని కూడా ఆయన అనలేదని అనుకోవాలి, అంతేనా? తప్పే ఉంది అందులో? ఎరా బావా బాగున్నావా అంటే తప్పు ఉంది అందులో? లేదు. కానీ ఆ మాట కూడా తండ్రి చెప్తేనే ఆయన మాట్లాడాడు తప్ప మాట్లాడలా. ఇంకంతకంటే విధేయతకి చిహ్నం ఇంకేమైనా ఉందా? మనం ఉండగలం అలాగా? మరి ఎక్కడండి మనం క్రైస్తవులు అని చెప్పుకోవడానికి ఎలాగ మనం చెప్పుకోగలుగుతున్నాం క్రైస్తవులు అని? ఆయన చెప్పినటువంటి బేసిక్స్ ఏతుంటాయో వాటికి కూడా విధేయత చూపించిన మనము, నేను క్రిస్టియన్ అని ఎలా చెప్పగలుగుతున్నావు? నువ్వు క్రిస్టియన్ అని. క్రిస్టియన్ అంటే హూ ఫాలోస్ క్రైస్ట్. బుద్ధిస్ట్ అంటే హూ ఫాలోస్ బుద్ధిజం. నక్సలైట్ అంటే హూ ఫాలోస్ నక్సలిజం. క్రిస్టియన్ అంటే హూ ఫాలోస్ క్రైస్ట్. మరి ఎక్కడ ఫాలో చేస్తున్నాం ఆయన్ని? సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఏదో గుడ్డిగా మనల్ని మనం మోసం చేసుకోవద్దండి. నేను క్రిస్టియన్, పొద్దున్న లేస్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, రాత్రి ప్రార్థన చేసుకుంటున్నాను, ఆదివారం చర్చికి వెళ్తున్నాను వీలైనప్పుడల్లా. దట్ ఈస్ నాట్ క్రిస్టియన్ లైఫ్. యువర్ థాట్స్, యువర్ వర్డ్స్, యువర్ డీడ్స్, ఎవ్రీథింగ్ షుడ్ రిప్రజెంట్ ఆర్ షుడ్ బి ద రెప్లికా ఆఫ్ ద లార్డ్ జీసస్. నీ ఆలోచన విధానం, నీ మాటలు, నీ క్రియలు, నీ ప్రవర్తన అన్నీ కూడా క్రీస్తుని పోలి ఉన్నప్పుడే నువ్వు క్రైస్తవుడివి. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, క్రిస్టియన్ అనే పదానికే మనం చాలా దూరంగా ఉన్నాం. ఏదో క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నాం, రాసుకుంటున్నాం, కానీ పేపర్ల మీద ఆ పదానికే మనం చాలా దూరంగా ఉన్నాం. ఆత్మీయ స్థితికి మనం చాలా దూరంగా ఉన్నాం. ఆత్మీయ స్థితికి మనం చేరుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయము 24వ వచనం చూడండి. 24th verse. He that loveth me not keepeth not my saying, and the word which I hear is not mine, but the Father's which sent me. ఎన్నిసార్లు అగైన్ అండ్ అగైన్, మరలా ఎన్నిసార్లు ఆయన ఆ మాట చెప్తున్నాడు చూడండి. నేను చెప్పే మాటలు ఏవైతున్నా నావి కాదు, నన్ను పంపిన తండ్రివే. చదవమ్మా. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఇదండి. సో మనం ఇందాక 16వ వచనంలో చూసాం, 7:16, యోహాను 7:16 ఉన్నారు. మై డాక్ట్రిన్ ఈజ్ నాట్ మైన్ బట్ ద వన్ హూ సెంట్ మీ. నా బోధ ఏదైతే ఉందో అది నా బోధ కాదు, నన్ను పంపిన వాని బోధ, అంటే తండ్రి బోధ.
యేసుక్రీస్తు ప్రభువు చేసిన బోధ ఏంటయ్యా అంటే వాక్యమైన దేవుని బోధ. హల్లెలూయా. ఈరోజున బోధకి సంబంధించే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్గా చాలా చాలా ఏమంటారు డిఫరెన్సెస్ వచ్చేసినాయి. మేజర్గా చెప్పాలంటే క్రీస్తు బోధ అనేది ఈరోజున చాలా తక్కువ చోట్ల మీకు వినిపించే పరిస్థితి. కానీ బైబిల్ గ్రంథము క్రీస్తు బోధకి అంటే యేసుక్రీస్తు పలికిన మాటలు అదే ఆయన బోధ. ఆ బోధకి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది బైబిల్. మై డాక్ట్రిన్ అన్నాడు ఆయన. మై డాక్ట్రిన్ ఈజ్ నాట్ మైన్ బట్ ద వన్ హూ సెంట్ మీ, అంటే గాడ్స్ డాక్ట్రిన్. హల్లెలూయా. దేవుని బోధ క్రీస్తు బోధ అంటే. ఆ క్రీస్తు బోధ అయిన దేవుని బోధను వివరించి చెప్పిందే అపోస్తులుల బోధ. ఈ బోధ కాకుండా ఇంకా ఏ బోధలో నువ్వు ఉన్నా బురదలో ఉన్నట్టే. ఒకసారి చూడండి 2వ పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనం చూడండి. 2 John 9th verse చూడండి. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఎందుకనంటే మీరు ఎంతో మంది తెలియజేయాలి. చాలా మంది కూడా ఎట్లా అయిపోయిందంటే సమాజం ఓ పొలోమని జనాలు పోతున్నారంటే అంత గుడ్డోళ్ళ వెళ్ళిపోవటమే. అసలు ఏం వింటున్నావు, ఏం జరుగుతుంది? మనకు తెలుసుగా పొలిటికల్ మీటింగ్స్ అవుతుంటే తెలుసా వాళ్ళు బస్సులు పెడుతుంటారు, అవి పెడుతుంటారు, డబ్బులు ఇస్తుంటారు, అవి ఇస్తుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు జనాలు. అసలు వాడు ఏం చెప్తాడు, వాడు ఏది అనవసరం. ఇటు వెళ్తారు, కాసేపు సాయంత్రం అయిపోగానే ఇంకో జెండా తీసుకుని కూడా ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు. ఈ టైప్ అయిపోయారు క్రైస్తవులు. సత్యం అనేది అసలు వాళ్ళకి తెలియదు, దాని కొరకు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లా. ఎక్కడున్నాను నేను వాక్యం విషయంలో, ఆత్మీయ జీవితంలో ఎక్కడున్నాను నేను పరీక్షించుకోవట్లా. సామాజిక జీవితంలో నేను ఎక్కడన్నా చూసుకుంటున్నాడు పక్కింటి వాడిని చూసి, అరే వాడి దగ్గర ఆ కారు ఉంది, వాడి దగ్గర ఇది ఉంది, ఆ ఇంట్లో వాళ్ళ ఇంట్లో అది బంగారం అది ఉంది, నా దగ్గర లేదు. ఈ పోలికలోనే ఉన్నాడు తప్ప ఆత్మీయ జీవితంలో యేసుక్రీస్తు వలె జీవించాల్సిన నేను, అపోస్తుల వలె జీవించాల్సిన నేను ఇప్పుడు వాళ్ళతో పోలిస్తే నేను ఎక్కడున్నానని ఎవడని ఆలోచిస్తున్నాడా? లేదు. అసలు ఆలోచన కూడా రాదు క్రైస్తవులకు. ఎవరికి వచ్చింది ఎప్పుడన్నా మీకు చెప్పండి, ఎవరికైనా వస్తే చేయొద్దండి. యేసుక్రీస్తు జీవించిన జీవిత విధానంతో పోలిస్తే నేను ఎక్కడున్నాను, ఏ స్థాయిలో ఉన్నాను, 1:100లో ఎక్కడున్నాను నేను? అపోస్తులు పౌలు గారు జీవించిన జీవిత విధానంతో పోలిస్తే నా ఆత్మీయ జీవితం నేను ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నాను ఇప్పుడు ఆలోచించారా? అది మన ఆత్మీయ స్థితి. ఆలోచన కూడా రానటువంటి ఆత్మీయ స్థితిలో మనం ఉన్నాం. చూడండి 9వ వచనం చదవండి. 2 John 9th verse. Whosoever transgresseth and abideth not in the doctrine of Christ, పర్టికులర్గా డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్ hath not God. అంతే. ఎవరైతే క్రీస్తు బోధలో, తెలుగులో వ్యత్యాసం ఉంది, తెలుగులో ట్రాన్స్లేషన్ వేరుగా ఉంది, చదవమ్మా. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుణ్ణి అంగీకరింపని వాడు అని ఉంటే ఇంగ్లీష్ లో హ్యాత్ నాట్ గాడ్ అంటే వాడిలో దేవుడు లేడు అని ఉంది. నీవు క్రీస్తు బోధలో ఉంటేనే నీలో దేవుడు ఉన్నట్టు, నువ్వు దేవుళ్ళలో ఉన్నట్టు. క్రీస్తు బోధలో నువ్వు లేకపోతే దేవుడు నీలో లేడు, నీలో దేవుడు లేడు, నువ్వు దేవుళ్ళో లేవు అని. హల్లెలూయా. అంటే క్రీస్తు బోధకి అంత ప్రాముఖ్యత బైబిల్ గ్రంథము ఇస్తా ఉంది. కానీ ఈరోజున క్రైస్తవుడికి అది అనవసరం. ఏడకెళ్ళిన వాక్యమే కదండి. అసలు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? టీవీలోనే వస్తుంటే హాయి పెట్టుకొని 4 చూడొచ్చు. సతీష్ వస్తాడు, ఆయన వస్తాడు, ఈయన వస్తాడు, ఆయన వస్తాడు, ఎవరిదన్నా చూడొచ్చు హాయిగా. మన క్రిస్టియన్స్ ఇప్పుడు ఎక్కువ ఏమైపోయారు తెలుసా? మేము ఎప్పుడు దేవునితోనే వాక్యంతోనే గడుపుతామండి. ఏంటంటే టీవీలో ఎప్పుడు వాక్యం చూస్తూనే ఉంటాం. అంటే అది నడుస్తూ ఉంటుంది, వీళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు, అప్పుడప్పుడు చెవు పడేస్తుంటారు అటు. అవును కదమ్మా, నిజమే. అది కానే కాదమ్మా, అది కానే కాదు. చెవియొగ్గి అనే పదాన్ని ఎన్నోసార్లు, 100 సార్లు బైబిల్లో మనం చూస్తాం. diligently hearken unto me diligently.
చెవియొగ్గి శ్రద్ధగా ఆసక్తితో వినాల్సింది. ఎలాగో తెలుసా? ఏం చేసింది? మరి ఏం చేసిందండి? మరి ఏం చేసింది? యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చొని మార్త అయినట్లేదు అనుకుంటున్నారా? నేను చెప్పాను, ఇప్పుడు మన వాళ్ళు టీవీ ఆన్ చేసి పనులు చేసుకుంటూ ఉంటారండి. ఆ టైప్లో మార్త, అప్పట్లోనే మార్త గారు ఎగ్జాంపుల్ మనకి. ఇప్పుడు జనరేషన్కి టీవీ ఆన్లో నడుస్తూ ఉంటారు, టీవీ పనులు చేసుకుంటూ ఉంటుంది, కాఫీ చేసుకుని ఇల్లు ఉడుస్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ ద వే టు హియర్ ద వర్డ్. వాక్యాన్ని వినే విధానం అది కాదు. ముందు వాక్యం పట్ల నీకు సరైన అవగాహన రావాలా. ఫస్ట్ నీకు వాక్యం అంటే దేవుడు అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలా. వాక్యం అంటే ఏంటో నీకు ముందు తెలియాలా. వాక్యం దేవుడు అంటే, ఆ వాక్యం దేవుడు అని నువ్వు నమ్మితే దానికి నువ్వు ఇచ్చే విలువే వేరు, దాన్ని నువ్వు వినే విధానమే వేరు, దాన్ని నువ్వు చదివే విధానమే వేరు, దాన్ని నువ్వు ధ్యానించే విధానమే మారిపోద్ది. అది నిజంగా దేవుడని నువ్వు నమ్మితే. లేకపోతే ఇలాగే ఉంటుంది. చూడండి ఇక్కడ, హూసెవర్ ట్రాన్స్గ్రెసెత్ అండ్ అబైడెత్ నాట్ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్ హ్యాత్ నాట్ గాడ్. హీ దట్ అబైడెత్ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్ హీ హ్యాత్ బోత్ ద ఫాదర్ అండ్ ద సన్. చదువు. ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. సో యేసు ప్రభు వారు మై డాక్ట్రిన్ అని, మై ఫాదర్స్ డాక్ట్రిన్ అని ఏవైతే ఆయన మాట్లాడాడో, చెప్పాడో, బోధించాడో అందులో మనం ఉంటేనే, ఆ బోధను వింటూ ఆ బోధలో మనం ఉంటేనే మనలో తండ్రి కుమారుడు ఉంటారు, లేకపోతే ఉండరు అని ఈ వచనం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఆ తర్వాత 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇఫ్ దేర్ కమ్ ఎనీ అంటు యు అండ్ బ్రింగ్ నాట్ దిస్ డాక్ట్రిన్ రిసీవ్ హిమ్ నాట్ ఇంటు యువర్ హౌస్ నైదర్ బిడ్ హిమ్ గాడ్ స్పీడ్. చదవమ్మా. ఎవడైనను ఈ బోధను తేక. ఈ బోధను తేక. ఏ బోధ అండి అది? చెప్పండి. ఏ బోధ? క్రీస్తు బోధ అని చెప్పండి. క్రీస్తు బోధ, దేవుని బోధ. ఈ బోధన అనగా క్రీస్తు బోధను కాకుండా మీ వద్దకు వచ్చిన ఎడల వేరే మాటలు చెప్తూ, వేరే వాడి ఇష్టానుసారంగా చెప్తూ, రెవల్యూషన్స్ అని, లేదంటే మర్మాలని, అదని, ఈ రోజున ప్రవచనాలని, ఏది పడితే అది నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ప్రవచించడానికి ఏమి మిగలలేదు నాయనా సేవకుడా, గుర్తుపెట్టుకో. నువ్వు ప్రవచించడానికి ఏమి మిగలలేదు. ప్రవచనాలన్నీ కూడా ప్రవచించబడినాయి పాత నిబంధనలో. అవన్నీ కూడా ఆల్మోస్ట్ యేసుక్రీస్తు ప్రభువులో నెరవేర్చబడినాయి. ఇంకా నెరవేర్చబడాల్సినవి కూడా దానియేలు గారి ద్వారా, యోహాను గారి ద్వారా దేవుడు రాసి ఉంచాడు బైబిల్లో, ప్రకటన గ్రంథంలో, దానియేలు గ్రంథంలో. అవన్నీ కూడా జరుగుతాయి. ఇక నువ్వు చెప్పేది ఏంటి? ఈయన చెప్పే ప్రవచనం ఏంటి తెలుసా? వచ్చే సంవత్సరం ఈ సమయానికి నీకు పెళ్ళి అయిపోద్ది అంటాడు. పాస్టర్ గారు ప్రవచించారండి పెళ్ళి వద్దని, నాకు పెళ్ళి అయిందండి. సాక్ష్యం. యేసు ప్రభు లేడు అక్కడ. ఇది జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. అంటే అలాంటి మాటలు చెప్తూ, అలాంటి ఏమంటారు మాటలు చెప్తూ దాన్ని ఒక బోధగా బోధిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంట్లో కూడా రానివద్దని చెప్తుంది బైబిల్. చదువు, తెలుగులో చదువు 10వ వచనం. ఎవడైనను ఈ బోధను తేక. ఎవడైనను యేసుక్రీస్తు బోధను కాకుండా మీ వద్దకు వచ్చిన ఎడల, మీ వద్దకు వస్తే గనక వాణ్ణి మీ ఇంట చేర్చుకునవద్దు. వాడిని మీ ఇంట చేర్చుకునవద్దు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? శత్రువును కూడా ఏం చేయాలా? ఇంట్లో. వాడికి ఆశ్రయం లేకపోతే ఏం చేయాలా? ఆశ్రయం ఇవ్వలేదు శత్రువుకి. కానీ వీడు మాత్రం ఇంట్లోకి రానియద్దు అంటుంది. ఇది అర్థం కావట్లే క్రైస్తవులకి. శుభమని వారితో చెప్పను వద్దు. వద్దురా బాబు అంటే ఎంత ప్రమాదకరమో చూడది. శత్రువు నువ్వు తీసుకొస్తే అది దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించినట్టు. ఒకవేళ వాడేమైనా నీకు హాని చేస్తే ఏం చేస్తాడు? పొడుస్తాడు, పొడిచి నీకు డబ్బులు తీసుకెళ్తాడు తప్ప ఇంకేం చేయలేడుగా. కానీ వీడేం చేస్తాడు తెలుసా? నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తాడు, నరకానికి తీసుకెళ్తాడు వీడు. అందుకని వీడి ఇంట్లోకి కూడా రానియొద్దు అని చెప్తాను. చెప్పానుగా, ఈ రోజున టీవీ ద్వారానో ఫోన్ ద్వారానో ప్రతి ఒక్కరింట్లో వీళ్ళే ఉన్నారు. మొత్తం ఈ ఏదోలే ఉన్నారు మొత్తం చెప్పాలంటే. ఈ బ్యాచ్ని మనోళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు.
మరి ఏంటో అంత్యదినాల్లో ఏర్పరచబడిన వారు కూడా మోసపోతారని బైబిల్ చెప్తా ఉంది కదా, అదే జరుగుతుందేమో నాకు అనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు చాలా బాధ వేసేది, చాలా ఆవేశం వచ్చేది. ఇప్పుడు అవన్నీ కూడా తగ్గిపోతూ ఉన్నాయి. ఎందుకనంటే దేవుని వాక్యం చెప్తా ఉంది ప్రకటన గ్రంథంలో ఆఖరికి వచ్చేటప్పుడు 22వ అధ్యాయం లాస్ట్ వచనాల్లోకి వచ్చేటప్పటికి దుష్టునిగానే ఉండనిమ్ము, అతిక్రమం చేయవాడిని ఇంకను అతిక్రమం చేయనిమ్ము. వదిలేరా బాబు, వాళ్ళు మారరు. ఎవరైతే మంచి వాళ్ళుగా ఉన్నారో, ఆల్రెడీ మారి కొంత అటు ఇటుగా ఉన్నారో వాళ్ళని కొంచెం జాగ్రత్తగా. డాక్ట్రిన్ ఈజ్ సో ఇంపార్టెంట్. బోధ చాలా ప్రాముఖ్యమైంది. మన కొన్ని వారాల క్రితం ఒక ఈవినింగ్ ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాను నా బంధువుల ఇంట్లో. అక్కడ బోధించడానికి ఒక ఆయన్ని పిలిచారు. ఆయన బోధించాడు. ఆ రోజు మదర్స్ డే అంట. ఇక ఆయన మదర్స్ డే అని మీకు అసలు తెలుసా చర్చెస్లో ఏమేం జరుగుతుంటాయో? మన దగ్గర ఇప్పుడు జరిగినాయి అట్లా. మన దగ్గర ప్రతి మదర్స్ డే అంటే మదర్స్ డే ఆదివారం, ఫాదర్స్ డే అంటే ఫాదర్స్ డే. ఇక రాను ఏమేం చేస్తారో క్యాన్సర్ డే, ఇవి కూడా చేస్తారే మనోళ్ళు. క్యాన్సర్ డే అని చేసి సంఘంలో క్యాన్సర్లో ఉన్నాడు, రండమ్మా రండి అని వాళ్ళకి నువ్వు మాట్లాడమ్మా నీ గురి. సరే మదర్స్ డే అన్నాడు, ఏదో చెప్పాడు, హన్నా అన్నాడు ఏదో అన్నాడు, చేసేది అయిపోయింది. ఒక్క ముక్క అర్థం కాల నాకైతే. 5 P'లు అన్నాడు. 5 P'లు అంట. ఈ మధ్య ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. 5 P'లు, 5 V'లు, 6 V'లు, 3 R'లు, ట్రిపుల్ ఆర్ సినిమా వచ్చినప్పుడు ఒక ఏదో చెప్పాడు వాక్యం. అక్కడికి వెళ్ళాను, వేరే ఎవరినో పిలిచాడు. వాడొచ్చి మీకు ఇప్పుడు ట్రిపుల్ ఆర్ చెప్తాను, 3 R'లు చెప్తాను, రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ అని ఆ టైప్లో అనమాట. రైట్ ఆర్ అని వచ్చే విధంగా ఇటు తయారయ్యారండి. ఆ రోజున వాక్యం అయిపోయింది. ఆ తర్వాత వాక్యం 15 నిమిషాలు ఏదో చెప్పాడు ఆయన, అయిపోయింది. మదర్స్ అందరూ చెప్పండి, మాట్లాడని చెప్పండి, అందరికి మైకులు ఇచ్చాడు. మీరు ఎలాగ మీ పిల్లల్ని పెంచారు ఏంటి చెప్పండి. అదేంది ఆదివారం ఆరాధన, అది మీరు గమనించండి. అది ఆదివారం ఆరాధనలో జరుగుతుంది ఇదంతా కథ. వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు 2 నిమిషాలు మాడమంటే 2 నిమిషాలు మాడతారు ఒక్కొక్కళ్ళు. సరే కనీసం 4-5 నిమిషాలు వేసుకున్నా 8 మంది. ఆ టైం అయిపోయింది. అయిపోయిన తర్వాత గ్లాస్ ప్రే అయిపోగానే మామూలు పిచ్చాపాటి కాదు అక్కడ, ఏదో సోది మాట్లాడుతున్నారు. నేను ప్రశ్న వేసా, ఏమండి మనం ఏదో సినిమాకి వెళ్తాం, లేదంటే సినిమా చూస్తాం అందరం కలిసి. సినిమా అయిపోగానే మన డిస్కషన్ ఏముంటుంది చెప్పండి? సినిమా అయిపోగానే డిస్కషన్ ఏముంటుంది? అరే మంచి 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 కాన్సెప్ట్, లేదంటే అరే పాటలు బాగున్నాయి, అయితే ఫైటింగ్ బాగుంది, కామెడీ ఏదో మాట్లాడుకుంటాం దాని గురించి. నేను అన్నా అసలు మీరు విన్నారు కదా, వాక్యం విన్నారు కదా, దాని గురించి ఏమైనా మాట్లాడరేంటి? అసలు మీరు డిస్కస్ చేయరేంటి? ఏదైనా సినిమా చూస్తాం, సీరియల్ చూస్తాం, క్రికెట్ మ్యాచ్ చూసినా అయిపోగానే మాట్లాడుకుంటాం లేదా? అరే వాడు భలే ఆడాడు రా వాడు ఆ క్యాచ్ పట్టకపోయింటే మాత్రం వీళ్ళే గెలిచి మాట్లాడతాం లేదా? ఖచ్చితంగా. కానీ వాక్యం అవ్వగానే ఎందుకని మీరు మాట్లాడుకోలేదు అనగానే వాళ్ళకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. లేదు మేము అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం, ఈసారి మాట్లాడుకుంటాం. నేను ఏమన్నా తెలుసా వాళ్ళతో, అందరం చాలా పెద్దవాళ్ళు, నాకంటే వయసులో అన్నింటిలో పెద్దవాళ్ళు, అంటే ఆత్మీయ జీవితంలో నాకు తెలియదు కానీ మిగిలిన వాటిలో పెద్దవాళ్ళు. ఆయన చెప్పిన దాంట్లో పసలేదని చెప్పా. ఏమన్నాను? ఆయన చెప్పిన దాంట్లో అసలు ఏం లేదు, ఏం చేయాలి చెప్తే కదా మాట్లాడటానికి. అంటే అందరు సైలెంట్గా ఉన్నారు, ఎవరు దానికి అట్టెట్ట అంటాం అనలా. ఎందుకంటే నిజం అది. అట్లా జరుగుతున్నాయండి ఫెలోషిప్స్, సహవాసాలు, సంఘాలు. అర్థం చేసుకోండి, క్రీస్తు బోధ ఉండాలా, వాక్యం ఉండాలా. ఆ వాక్యం నిన్ను మార్చాలా, నిన్ను ప్రశ్నించాలా, నిన్ను సిద్ధపరచాలా, నిన్ను ఆయన శిష్యుడిగా తయారు చేయాలా, నీలో ఉన్న లోపాలు తెలియజేయాలా, నిన్ను సరైన మార్గంలోకి నడిపించాలా. అంతేగాని ఏదో కలుసుకున్నాం సోషల్ గ్యాదరింగ్ లాగా ఉండేది కాదు సంఘం అంటే. ఇట్స్ నాట్ ఎ సోషల్ గ్యాదరింగ్, ఇట్స్ ఎ హోలీ కమ్యూనియన్ విత్ ద లార్డ్. దేవునితో పరిశుద్ధమైన సహవాసము సంఘంలో మనం ఉంటామంటే అక్కడ వాక్యానికి అనగా క్రీస్తు బోధకి అనగా క్రీస్తు మాటలకి తప్ప వేరే దానికి అక్కడ ఆస్కారము ఉండకూడదు ఆ సహవాసములో. హల్లెలూయా. లెట్స్ కమ్ బ్యాక్ టు 17th వర్డ్స్. క్రీస్తు బోధ కాదా మనం వినేది అనేది ఎలా తెలుస్తుంది మనకి? ఎలా తెలుస్తుంది క్రీస్తు బోధ కాదా మనం వింటుంది అనేది? ముందు అసలు నీకు బేసిక్స్ తెలిస్తే కదా తెలిసేదమనా?
You should know the basic knowledge about the Christ doctrine or doctrine of Christ so that you can know what you are hearing. నువ్వు వినేది క్రీస్తు బోధ కాదా అనే ఆ అవగాహన నీకు ఉండాలంటే క్రీస్తు బోధకు సంబంధించిన కనీస జ్ఞానం నీకు ఉండాలి. ఆ కనీస జ్ఞానం కూడా లేని వాళ్ళే ఈ రోజున మీరు గమనిస్తే వేలల్లో సంఘాలు ఉంటాయి చూసారా. మా సంఘంలో 50,000 30,000 అక్కడ ఉండే వాళ్ళంతా ఎవరయ్యా అంటే కనీస జ్ఞానం లేని వాళ్ళే. ఇంకా చెప్పాలంటే అటు గుడికి వెళ్తారు, ఇటు మసీదుకి వెళ్తారు, అక్కడ దర్గాకి వెళ్తారు, మన చర్చికి కూడా వస్తారు. ఆ బ్యాచ్ వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది. వాళ్ళకి కనీస జ్ఞానం కూడా ఉండదు. కాబట్టి అక్కడ బోధించే వ్యక్తి ఏం చెప్పినా కూడా ఆహా ఓహో అనుకుంటారు. చూడండి 17వ వచనానికి వచ్చేయండి. లెట్స్ కమ్ బ్యాక్ టు జాన్ గాస్పెల్ 7th chapter 14, 15, 16 అయిపోయింది. 17th words. If any man will do his will, he shall know of the doctrine. తెలుగులో వేరుగా ఉంది, ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్, దీన్నే నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను ఎందుకంటే తెలుగులో వేరుగా ఉంది. జాగ్రత్త గమనించండి. ఇఫ్ ఎనీ మ్యాన్ విల్ డూ హిస్ విల్ he shall know the doctrine of the doctrine. అంటే ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉంటారో వారికి మాత్రమే క్రీస్తు బోధ ఏంటో తెలుస్తుందంట. అంటే క్రీస్తు బోధ ఏదో నీకు తెలియాలి అని అంటే నువ్వు అప్పటికే దేవుని చిత్తాన్ని జరిగించేవాడిగా ఉండాలి. లేదంటే దేవుడు ఏది చేయమంటున్నాడో ఆ బేసిక్స్ తెలిసి వాటిని ఫాలో చేసేవాడిగా ఉన్నప్పుడే నీకు ఆ క్రీస్తు బోధ అనేదేంటో నీకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఈ రోజున 90% మరి కొత్తగా ప్రభువులోకి వచ్చాము అని అనుకుంటున్న వాళ్ళు, ఏదేదో సంఘాల్లో ఉంటున్న వాళ్ళ పరిస్థితి ఇదే. వాళ్ళకి ఆ బేసిక్స్ తెలియదు. బేసిక్స్ తెలియకపోవటం వల్ల ఏమి చెయ్యాలో ఏం చేయకూడదో కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆ క్రీస్తు బోధ ఏంటో కూడా వాళ్ళకి తెలియట్లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇఫ్ ఎనీ మ్యాన్ విల్ డూ హిస్ విల్ హీ షల్ నో ఆఫ్ ద డాక్ట్రిన్ వెదర్ ఇట్ బి ఆఫ్ గాడ్ ఆర్ వెదర్ ఐ స్పీక్ ఆఫ్ మై సెల్ఫ్. అది చదవం ఇప్పుడు తెలుగులో. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడల ఆ బోధ, ఇక్కడ చేయ నిశ్చయించుకుని ఎడల అని తెలుగులో ఉంటే ఇంగ్లీష్ లో చేస్తాడు. చేయ నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించున్నాను వాడు తెలుసుకొను. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, మీకు కనీస జ్ఞానం, బేసిక్ నాలెడ్జ్ అబౌట్ గాడ్ అండ్ సాల్వేషన్ ఉంటే తప్ప మీకు నేను బోధిస్తున్నానా సొంతగా, లేక దేవుడే నాలోంచి బోధిస్తున్నాడు అనే విషయం మీకు తెలియదు అని. ఈరోజున ఎక్కువ శాతము క్రైస్తవులుగా లేదంటే బిలీవర్స్గా చలామణి అవుతున్న వాళ్ళకి ఈ బేసిక్ నాలెడ్జ్ తెలియకపోవటం వల్ల క్రీస్తు బోధకి మనుషుల బోధకి డిఫరెన్స్ వాళ్ళకి తెలియట్లేదు. అది నీకు కనీసము ఏబిసిడీలు ఆ 26 ఆల్ఫాబెట్స్ నీకు తెలిసి, ఏ వర్డ్ని ఏ లెటర్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారో నీకు తెలిసి, దాంతో వచ్చే చిన్న చిన్నటువంటి వర్డ్స్ ఫామ్ చేస్తాం కదా, ఐయామ్ అనో లేకపోతే బీ అనో దట్ అనో మ్యాన్ అనో ఉమెన్ అనో కప్పు సాసర్ అనో, ఇవి నీకు చదవటం నీకు వస్తే ఖచ్చితంగా ఏదన్నా ఇంగ్లీష్లో రాస్తున్నది నువ్వు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది, అవునా కదా? అసలు నీకు ఏబిసిడీలే తెలియవనుకో, అప్పుడు నీకు ఇంగ్లీష్ ఏమైనా అర్థం అవుద్దా? అర్థం కాదు. అప్పుడు ఏమవుతుంది తెలుసా, కొన్ని సినిమాల్లో లేదంటే కామెడీ మన అలీ అనే ఉంటాడు కామెడియన్, వాడు మాట్లాడుతుంటాడు కొంచెం భాష ఏదో మాట్లాడుతుంటాడు, ఏదో కాటర్ వెళ్ళి గిటర్ ఏదో అంటుంటాడు. అలా మాట్లాడినా కూడా నువ్వు ఇంగ్లీష్ అనుకుంటావు. ఒకవేళ ఇంగ్లీష్లో నీకు ఏబిసిడీలు నీకు తెలియకపోతే ఒక వ్యక్తి వచ్చి ఇది ఇంగ్లీష్ అని చెప్పి ఏది మాట్లాడినా నువ్వేమనుకుంటావు? ఇంగ్లీష్ అనుకుంటావు. అది ఎందుకంటే నీకు తెలియదు కదా అసలు.
అదే నీకు ఏబిసిడీలు ఆల్ఫాబెట్స్ వచ్చు, కొంచెం పదాలు నీకు తెలుసు, ఈజు, ఇఫ్, దట్ ఇట్లాంటివి నీకు తెలుసు అనుకో, అప్పుడు వాడు వచ్చి తమిళంలో మాట్లాడుతూ లేకపోతే కన్నడలో మాట్లాడుతూ ఇది ఇంగ్లీష్ అంటే నీకు నమ్ముతావా? నీకు అర్థం తెలిసిపోదు, ఇది ఇంగ్లీష్ కాదురా బాబు, ఎందుకంటే నేను చదువుకున్నా, ఏబిసిడి నాకు తెలుసు కదా. అరే ఏబిసిడీలు లేకుండా ఇంగ్లీష్ ఎట్ట అవుద్ది ఇది అని అర్థమవుద్దా లేదా? అది పాయింట్. ఈ రోజున కనీసం ఏబిసిడీలు అనగా మినిమం నాలెడ్జ్ ఆఫ్ గాడ్ లేదంటే క్రైస్ట్ లేదంటే వర్డ్ వాక్యం అనేది లేని వారే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వారికి క్రీస్తు బోధ లేదంటే మనుషుల బోధకి వ్యత్యాసము తెలియటం లేదు. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ఆ వ్యత్యాసాన్ని దేవుడు మనకు తెలియజేశాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 42 నుంచి చూసినట్లయితే, Jesus said unto them, if God were your father, you would love me. For I proceeded forth and came from God, neither come I of myself, but he sent me. Why do you not understand my speech? Even because ye cannot hear my word. Ye are of your father the devil, and the lusts of your father ye will do. He was a murderer from the beginning, and I hope not in the truth, because there is no truth in him. When he speaketh a lie, he speaketh of his own, for he is a liar and the father of it. And because I tell you the truth, ye believe me not. Which of you convinceth me of sin? And if I say the truth, who do ye not believe me? చదవమా. యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల. దేవుడు మీ ఇక్కడ సందర్భం మనం గమనిస్తే, యూదులు అబ్రహాము మా తండ్రి, దేవుడు మా తండ్రి అని యేసుప్రభుతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు యేసుప్రభు వారు ఒకవేళ అబ్రహాం మీ తండ్రి అంటే కనుక మీరు అబ్రహాం చేసిన కార్యాలు కూడా చేసేవాళ్ళు కదా అని మాట్లాడుతూ ఆయన చెప్తున్న మాటలు ఇవి. చదవమ్మా. యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటి నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. చూసారా, నన్ను పంపింది తండ్రి, మీరు నన్ను ద్వేషిస్తున్నారు, మీరు పూజిస్తుంది ఆరాధిస్తుంది ఆ తండ్రినే, కానీ మీరు నన్ను అంగీకరించలేకపోతున్నారు, మీరు నన్ను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే నా బోధ మీకు మీరు వినలేదు కాబట్టి. చదవమ్మా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీరు దేవుని బిడ్డలు కాదయ్యా, మీరెవరు? అపవాది బిడ్డలు, చిల్డ్రన్. ఇక్కడ మనం గమనిస్తే యు ఆర్ ఆఫ్ యువర్ ఫాదర్ ద డెవిల్, నాట్ ఫాదర్ గాడ్, ఫాదర్ ద డెవిల్. మీ తండ్రి అపవాది, మీ తండ్రి సాతానుడు అని దేవుడు చెప్తున్నాడు. కొండ బద్దలు కొట్టినాడు చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అరే మీ నాన్న దయ్యం రా అంటే ఎట్లుంటుంది నీకు? ఎట్లుంటుంది? మీరు దయ్యం సైతాను పిల్లలు రా అంటే ఎట్లుంటుంది? మనోళ్ళు ఏమంటారు తెలుసా? నేను ఇలాగే మాట్లాడుతుంటానండి ఎక్కడికి వెళ్ళినా. అంటే సత్యం విషయానికి వచ్చినప్పుడు డైరెక్ట్ చెప్తుంటాను. పాస్టర్ గారేమో నన్ను కొంచెం వెనక్కి లాగుతూ ఉంటారు. మరీ మొహం మీద అట్ట అనేస్తే వాళ్ళకి ఇబ్బంది ఫీల్ అవుతాడు. వాళ్ళు మంచిగా చెప్తున్నాను నేను. నా వెల్ విషర్స్ ఉంటారు కొంతమంది, నన్ను ఇష్టపడేవాళ్ళు. వాళ్ళు కూడా ఏం చెప్తారంటే, అలా మరీ అంత ఇదిగా చెప్పాకండి, చెప్తే వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారు అంటారు. వేరే నెమ్మదిగా చెప్పండి. మరి యేసుప్రభు అట్టాగే చెప్పాడే, మొహమాట పడితే ఎట్లా? డైరెక్ట్గా యూదుల్ని అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? మీరు అపవాది పిల్లలు అంటున్నారు, అపవాది సంబంధాలు మీరు అంటున్నాడు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. వాడికి ఏదైతే లోకాశలు ఉన్నాయో అయ్యే మీకు ఉన్నాయి, అయ్యే నెరవేర్చాలని మీరు కోరుకుంటున్నారు అంటున్నాడు. చదవమ్మా. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, సత్యమందు నిలిచిన వాడు కాదు. వాని యందు సత్యమే లేదు, వాని యందు సత్యమే
లేదు లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడు అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. క్లియర్ కట్ గా మొహం మీద చెప్పేస్తున్నాడు దేవుడు. మీరేదో పెద్ద యూదులో మేమేదో ఆచారాలు చేస్తున్నాం, అది చేస్తున్నాము, మేము అబ్రహాము సంతానం మేము అనుకుంటున్నారు, మీరు కాదు అని చెప్పేస్తున్నాడు. మీరు సైతాను పిల్లలు అంటున్నాడు, బిడ్డలు అంటున్నాడు. ఈ విధంగా నేను కూడా ఎన్నోసార్లు మాట్లాడుతుంటా కాబట్టి నన్ను కూడా అందరూ ఇష్టపడరు. సత్యాన్ని ఖచ్చితంగా చెప్పాలండి. చెప్పకపోతే ఎట్లా అర్థమవుద్ది? ఏదో సినిమాలో కామెడీ జోక్ లాగా, అంటే ఎందుకని ఇవన్నీ చెప్తున్నానంటే మీకు అర్థం అవ్వాలని. ఒక ఆమెకు ఒక జబ్బు ఉంటుంది. ఆ జబ్బు ఏంటంటే ఏదైనా సడన్గా ఏదైనా చెప్పేశారనుకోండి, సడన్ షాకింగ్ న్యూస్ చెప్తే హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి అనమాట. అందుకని సడన్గా అలా చెప్పొద్దు అని చెప్తారు డాక్టర్స్. సో పక్కింట్లో ఒక ఆమె కాల్చుకొని చచ్చిపోతే ఒకడు వస్తాడు, వచ్చి అమ్మ పక్కన కాల్చుకొని చచ్చిపోయిందమ్మా అనగానే అని కంగారు పడిపోతా అంటే పక్కన వాళ్ళు వచ్చి అమ్మ ఏం కాదు ఏం లేదమ్మా, ఆ వంట కూర్చొని ఉంటే పక్కన వాళ్ళ ఆయన అన్నాడంట, ఇదిగో అగ్గిపెట్టింది చూసావా, ఇది వెలిగిస్తావా అన్నాడంట. ఈ టైప్లో అనమాట. ఎందుకు వెలిగిస్తే ఏమవుతుందంటే ఏం కాదు, వరకు వెలిగించు, కొంచెం కిరోసిన్ పోసుకొని వెలిగించు బాగుంటుంది అన్నాడంట. అప్పుడు వెలిగించిందంట, కాలిందంట, చచ్చిపోయిందంట అని చెప్తారు. ఓ చిని ఇంతేనా, ఏమిరా ఇందాక అట చెప్పావు, ఎంత కంగారు పడిపోయిన అంటదేమో. ఇట్లుంది సమాజం. ఇలా చెప్పాలంట. కాదండి, వాక్యం అలాంటిది కాదు, గుర్తుపెట్టుకోండి. వాక్యము అర్థము ఏంటండి? వాక్యము ఎదురుకు నిలబడితే, వాక్యానికి నువ్వు ఎదురు పడితే నువ్వేందో నీకు చూపిస్తుంది. మనందరికి బాగా తెలుసు, అర్థం ఎదురు నుంచే కానీ మనం ఏం చేస్తాం? సరి చేసుకుంటున్నాం లేదా? లోట్లు ఏమైనా ఉంటే సరిగా లేని వాక్యం కూడా అలాగే మనల్ని సరి చేయాలి. సరి చేస్తేనే వాక్యం నీకు వినటానికి హాయిగా స్మూత్గా సూదింగా ఉండి ఆహ్లాదకరంగా ఉందని కాదు, వాక్యం కాదు. మీకు అర్థమవుతుందా చెప్పేది? యేసు ప్రభు చెప్పేవి ఏవి అలా లేవు, ఆయన చెప్పినవి ఏవి అలా లేవు. అన్ని వాళ్ళు తట్టుకోలేని పరిస్థితే. ఈ లోకంలో మీకు శ్రమలు కలుగునన్నాడు ఆయన నువ్వు ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. నన్ను ద్వేషించినట్లు మిమ్మల్ని కూడా ద్వేషిస్తారు ఈ లోకం అన్నాడు. మీ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించండి అన్నాడు. ఆయన చెప్పిన మాటలు. ఈ లోకంలో మీకోసం ధనం కూర్చుకోవద్దు అన్నాడు. ధనవంతుడు వస్తే ఆ మొత్తం అమ్మేసి బీదలకు ఇచ్చేయమన్నాడు. వీటి గురించి ఎవరైనా మాట్లాడుతున్నాడండి ఇప్పుడు? అసలు ఎవరైనా చెప్తున్నారు? అసలు చెప్పాల్సిందే అయ్యి క్రీస్తు బోధే అది వదిలేసి అన్నీ చెప్తున్నారు. దయచేసి జాగ్రత్తగా ఉండండి. బీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ హియరింగ్. ఒకవేళ మీరు క్రీస్తు బోధలో లేరు అంటే, క్రీస్తు బోధ వినట్లేదంటే దేవుడు లేనట్టే మీలో. క్రీస్తు బోధన వింటున్నట్లయితే, క్రీస్తు బోధలో ఉన్నట్లయితే తండ్రి కుమారుడు ఇద్దరు మీలో ఉన్నారు. అండ్ యూ హ్యావ్ టు రికగ్నైజ్. మీరు మాట్లాడే మాటల్ని బట్టి ఆ మాటలు అది క్రీస్తు బోధకు సంబంధించినవా కాదా మీకు తెలియాలి అంటే మీకు కనీస జ్ఞానము ఉండాలి. అందుకే ప్రతి వ్యక్తి కూడా పర్సనల్గా వాక్యాన్ని చదవాలి, వినాలి, ధ్యానించాలి. కొన్ని చదువు రాకపోతే విను. నువ్వు పాత నిబంధన నుంచి ఎనబాగా నేను ఎప్పుడు క్లియర్గా చెప్తా ఉంటాను, మీరు బైబిల్ చదివే విధానం కూడా తెలుసుకోవాలి. గాస్పల్స్ చదవండి, సువార్తలు చదవండి, మత్తయి, మార్కు, లూకా, యోహాను. అవి అర్థం చేసుకోండి, చాలా బెటర్ మీ జీవితం. ఇక అందులో కూడా ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువు వారు కొండ మీద చేసిన ప్రసంగం, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు. ఈ 3 అధ్యాయాలు చాలు. వీటిని ధ్యానించండి, వీటిని చదవండి, వినండి. పదే మీకు చదువు రాకపోతే వింటా ఉండండి. పదే వినయ్ కూడా వచ్చినాయి కదా బైబిల్స్, వినండి. అవి చాలు, మన జీవితాలు మార్చబడటానికి అవి చాలు. అప్పుడు మీకు బేసిక్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. అప్పుడు మీకు అర్థమైపోద్ది. వేరే వాడు చెప్పేది యేసు ప్రభు చెప్పిన దాంట్లో టాలీ చేసుకోవచ్చు మీరు. అలాగే నేను కూడా నేర్చుకున్నాను. నేను బైబిల్ చదువుకోవటం మొదలుపెట్టిన తర్వాత నేను అలాగే నేర్చుకున్నాను. ఎవరు చెప్పేది ఏదో కాదు, ఆ వాక్యం చెప్తే మళ్ళీ వచ్చి ఇక్కడ రిఫర్ చూసుకునేవాడిని. చూస్తే ఇందులో అలాగే ఉందా లేదా, ఉంది, అయితే ఇదే కరెక్ట్. ఇందులో ఆయన చెప్పింది వేరే ఉంది, అయితే ఇది కరెక్ట్ కాదు. ఇంకా అట్లాంటిదో వీళ్ళు వినొద్దు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు.
యూ హ్యావ్ టు నో. నికోదెమస్ చూడండి ఒకసారి, వీళ్ళందరూ యూదులే, నికోదెమస్ కూడా యూదుడే కదా. చూడండి యోహాను సువార్త 3:2 అతడు రాత్రి యందు ఆయన వద్దకు వచ్చి, the same come to Jesus by night and said unto him, Rabbi, we know that thou art a teacher from God, come from God. చదవమా. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడైంటేనే గాని దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. ఇది తెలియాలి. సో బోధించే ప్రతి ఒక్కడు దేవుని వద్ద నుంచి వచ్చిన బోధకుడు అయ్యే అవసరం ఉందా? అక్కడ లేదు. ఎంతో మంది బోధిస్తున్నారు ఈ రోజున. దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుని బూరగా వాడబడుతున్న వారు చాలా కొద్ది మందే. అది నీకు తెలుసుకోవాలంటే నీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. యూ హ్యావ్ టు బి హ్యావింగ్ ద బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ డాక్ట్రిన్. క్రీస్తు బోధన గురించిన కనీస జ్ఞానం నీకు ఉండాలి. అందుకే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు మీరు గనక చదువుకోగలిగితే మీకు ఆ కనీస జ్ఞానము వస్తుంది. అప్పుడు మీరు ఎవడేం చెప్పినా కానీ టాలీ చేసుకునే అవగాహన మీకు వస్తుంది. మై డాక్ట్రైన్, క్రైస్ట్ డాక్ట్రైన్, గాడ్స్ డాక్ట్రైన్. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్. లెట్స్ కమ్ బ్యాక్ టు 18th verse, 18వ వచనానికి వచ్చేయండి. యోహాను సువార్త 7:18 వచనం. He that speaketh of himself seeketh his own glory, but he that seeketh his glory that sent him, that same is true, and no unrighteousness is in him. చదవమా. తనంతట తాను మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ గనక ఆ బోధించే వ్యక్తి తన గురించి డబ్బా కొట్టుకుంటున్నాడు అనుకోండి, లేదా వాళ్ళ నాన్న గురించో వాళ్ళ ఫ్యామిలీ గురించో ఇంకేదన్నా డబ్బాలు కొడుతున్నాడు అనుకోండి, మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇతడు దేవుని చేత పంపబడినవాడు కాదు. యేసుక్రీస్తు ప్రభువుని మహింపరుస్తున్నాడు అనుకోండి, యేసుక్రీస్తు ప్రభువునే ఆయన్ని మాత్రమే గణపరుస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఇతడు దేవుడు పంపిన వ్యక్తి అని మీరు తెలుసుకోవచ్చు. హల్లెలూయా. 19వ వచనం మనం చూసినట్లయితే, Did not Moses give you the law, and yet none of you keepeth the law? చదవమా. మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? ఆయనను మీలో ఎవడునో ఆ ధర్మశాస్త్రమును గైకొనడు. మీరెందుకు నన్ను. మోషే ద్వారా కూడా దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా, దాన్ని ఎవరైనా ఫాలో చేశారా? ఎవరు చేయరా? నో వన్ అంటున్నాడు కదా యేసుప్రభు వారు. యట్ నన్ ఆఫ్ యూ కీపెత్ ద లా. ఒక్కడు కూడా దాన్ని పాటించలేదు మీరు. ఈరోజున యేసుప్రభు వారు కూడా మనకి ఆయన బోధన ఇచ్చాడు కదా, ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించని. దాన్ని మనం ఫాలో చేస్తున్నామా? చేయట్లా. ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడంటే క్రీస్తు బోధ ఏంటో క్రైస్తవులకి తెలియదు. ఆ క్రీస్తు బోధ ఏంటో తెలియపోవటానికి కారణం ఏంటంటే దానికి కావాల్సిన కనీస జ్ఞానము వాళ్ళ దగ్గర లేదు. ఆ కనీస జ్ఞానాన్ని ముందు సంపాదించుకొని ఏది క్రీస్తు బోధో తెలుసుకొని ఆ క్రీస్తు బోధలో నిలిచి ఉన్నప్పుడే దేవుడు మీలో నిలిచి ఉంటాడు. సొంత డబ్బాలు కొట్టుకొని లోక సంబంధమైన మాటలు మాట్లాడేవాళ్ళు క్రీస్తు లేదా దేవుడు పంపిన వారు కారు. అది నువ్వు తెలుసుకున్నప్పుడే సరైన సహవాసములో నువ్వు ఉంటావు. అప్పుడే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు, లేకపోతే ఎదగవు. సో ఈ బోధ అనేది, ప్రభు మాటలు అనేవి ఏవైతే ఉన్నావో అవి ఎంత విలువైనవో, ఎంత అవసరమో ఈ చదవబోయే వచనం ద్వారా మనం తెలుసుకొని ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం జాగ్రత్తగా చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. It is the spirit that quickeneth. It is the spirit that quickeneth. The flesh profiteth nothing. The words that I speak unto you, జాగ్రత్తగా గమనించండి,
ఇప్పుడు దాకా ఈ మాటనే ఎన్నోసార్లు ప్రభు చెప్పడం విన్నాం కదా. నేను మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో, నేను మీతో చెప్తున్నది ఏదైతే ఉన్నదో, ఇదంతా కూడా నేను కాదు, తండ్రే ఆయన చెప్పినయే చెప్తున్నాను, ఆయన ఆజ్ఞ ఇచ్చి నేనే మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏమంటాడంటే, ద వర్డ్స్ దట్ ఐ స్పీక్ అంటు యూ దే ఆర్ స్పిరిట్. ఏంటండి? దే ఆర్ స్పిరిట్ అండ్ దే ఆర్ లైఫ్. హల్లెలూయా. చదవమ్మా. ఆత్మయే జీవింప చేయుచున్నది, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. జాగ్రత్తగా గమనించండి. ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆత్మ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ కదా. పరిశుద్ధాత్మ. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, నేను మీకు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అదే ఆత్మ అంటున్నాడు. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ చేత నింపబడటం అని అంటే గంతులేస్తాడు, చూస్తున్నాం కదా అని చెప్పి కాండ్ర ఇది గానే కాదు, ఆ గోల కాదు. పరిశుద్ధాత్మ చేత నింపబడటం అంటే క్రీస్తు పలికిన మాటలైనటువంటి, క్రీస్తు బోధ అయినటువంటి వాక్యముతో నింపబడటమే దేవుని ఆత్మతో నింపబడటం. జీవము అంటే కూడా దేవుని వాక్యము, జీవమైనటువంటి దేవుని వాక్యముతో నింపబడటమే జీవము. నేను పలుకుచున్న ఈ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. నేను పలుకుచున్న ఈ మాటలు నావి కావు. సో పరిశుద్ధాత్మ అంటే మనము ఇంకొక డెఫినేషన్ ఏమని చెప్పొచ్చు అంటే క్రీస్తు బోధ. ఏమండి? ఏంటి అది? క్రీస్తు బోధ. హల్లెలూయా. క్రీస్తు పలికిన మాటలే పరిశుద్ధాత్మ, క్రీస్తు పలికిన మాటలే జీవము. ఆ క్రీస్తు బోధనే మీరు వింటున్నట్లయితే మీరు ధన్యులు. ఆ క్రీస్తు బోధలో మీరు నేను నిలిచినట్లయితే మనలో దేవుడు ఉన్నాడు. ఆ క్రీస్తు బోధ మనలో లేకపోతే దేవుడు మనలో లేడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందరూ లేచి నిలబడదాం. జాగ్రత్తగా మీరు విన్న మాటల్ని ఇంకా ఇతరులకు కూడా చెప్పండి. మరి యొక్క వాక్య భాగాన్ని యూట్యూబ్లో కూడా మరి మధ్యలో నుంచి షేర్ చేస్తూ ఉన్నాం. యూట్యూబ్ ఛానల్లో కూడా తిమోతి గనుపల్లి అనే పేరులో మరి యూట్యూబ్ ఛానల్లో కూడా ఎవ్రీ సండే మెసేజ్ని యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాం. చాలా మంది చూస్తూ ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ దట్ సో మెనీ పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్. చాలా మంది చూస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. సో ఎందుకంటే ఏ విధంగా అయినా సత్యం అందరి దగ్గరికి వెళ్ళాలి. సో మీరు కూడా ఇతరులకి తెలియజేయండి. మీరు విన్నదాన్ని అందరికీ పంచుకోండి. ఇవేంటంటే అమూల్యమైనటువంటి విలువైనటువంటి సత్యాలు, దేవుడు మనకు తెలియజేసిన సత్యాలు. ఇంత విలువైనవి ఎప్పుడైనా మనకు దొరికినప్పుడు, యాక్చువల్గా విలువైన వస్తువు, లోక సంబంధమైన విలువైన ఏదైతే ఉంటాయో, బంగారమో డబ్బులో ఏదైతే ఉంటాయో, అవి నీకు దొరికినప్పుడు దాన్ని ఇతరులతో పంచుకుంటే ఏమవుతాయి? అవి తరిగిపోతాయి. కానీ దేవుని జ్ఞానం ఏదైతే ఉందో, దేవుని జ్ఞానము అది నువ్వు ఇతరులతో పంచుకుంటే అది ఇంకా పెరుగుతుంది. ఆమేన్. అందరు కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్య నిమిత్తం. తండ్రి, మీ కృపను బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాల సంధికి వస్తూ ఉన్నాం. అయ్యా, నీ మాటలు, నీ బోధ ఎంత విలువైనదో, దాని వ్యత్యాసము తెలుసుకోలేనటువంటి అజ్ఞాన దశలో ఎంతమంది ఉన్నారో, ఈ రోజున మమ్ములను ఆ అజ్ఞాన దశ నుంచి విడిపించటే కాకుండా, ఒకవేళ మాకు తెలిసిన వారు మీ ప్రణాళికలో మా ద్వారా ఆ అజ్ఞాన దశ నుంచి క్రీస్తు బోధలోకి నడిపించబడవలసిన వారు ఉన్నట్లయితే వారికి ఈ వాక్యాన్ని తెలియజేసే కృపను దయచేయండి. అవును ప్రభువా, నీ మాటలే, నీ బోధే ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆ నీ బోధను మాత్రమే వినేవారిగా, ధ్యానించేవారిగా, బోధించేవారిగా మమ్మల్ని అందరినీ దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్డ్ us. We are all blessed.